రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో భాగంగా కడప జిల్లా దువ్వూరు మండలం కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు శాసన సభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణ, తహసీల్దార్ ఉమారాణి, మండల అధ్యక్షులు బోరెడ్డి వెంకట రమణరెడ్డి, పట్టణ అధ్యక్షులు పాపినేని రాంబాబు, మైదుకూరు రైతు సంఘం అధ్యక్షులు కారపురెడ్డి సంజీవరెడ్డి, మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చరిత్ర ఎక్కడ లేదు. చంద్రబాబు నాయుడు గారు దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో కష్టంగా ఉన్నా కూడా మాట ప్రకారం మాట చెప్పినా ఇవ్వాలి, పింఛన్ ఇవ్వాలి, ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇవ్వాలని చెప్పి పట్టుపట్టి 4,408 కోట్లు అంటే 65 లక్షల పింఛన్ల రూపంలో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దాని భాగంగా మన దూరు మండలంలో 7,470 పింఛన్లు అంటే 4,96,23,000 మన దూరు మండలంలో ఇప్పటికే 70% పంపకం కూడా అయిపోయిందని చెప్పి ఎంపీ గారు చెప్తారు. చాలా గ్రేట్. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం మన మీద ఏం చెప్తానంటే వీళ్ళు వారంటీ వ్యవస్థ లేకుంటే ఇంకా వీళ్ళు పింఛన్ పంచలేరు అని చెప్పి అప్పుడంతా తప్పుడు సమాచారం చేశారు. మన చంద్రబాబు చేసి నిరూపించారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 2,000 నుంచి 3,000 రూపాయలు పింఛన్ పెంచాలంటే 1,000 రూపాయలు పింఛన్ పెంచాలంటే 8,000 తీసుకున్నాడు. 5 సంవత్సరాలు వ్యవధి తీసుకున్నాడు. మన నాయకుడు మాట చెప్పాడు, మాట చెప్పి 4,000 చెప్పారు. మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు జూన్ 1వ తారీఖున 5 గంటలకు ఇస్తామని చెప్పారు. మాట తప్పకుండా 5 గంటలకు ఈరోజు స్టార్ట్ చేసి డబ్బులు రిలీజ్ చేశారు. అంటే మాట చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. చేసి చూపించారు. మన నాయకుడు అభివృద్ధి అనేది చేసి చూపిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇచ్చారు. ప్రజలు 5 సంవత్సరాలు నరకం చూపించారు. దానికి సరైన గుణపాఠం చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన నియోజకవర్గంలో ఎక్కడ కానీ అవినీతి లేకుండా ఉన్నట్టు పరిపాలన చేయాలని నేను నిర్ణయించుకున్నా. ఈరోజు ఈ పింఛన్ వ్యవస్థలో నేను ఈ 5 మండలాలు తిరుగుతుంటే నిజంగా ఈ పింఛన్ వ్యవస్థలో కూడా చాలా అవినీతి జరుగుతుంది. ఎందుకు ఎలా జరుగుతుందని కూడా చెప్తా. ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ తీసుకుంటాను. సదరన్ సర్టిఫికేట్లలో బోగస్ సర్టిఫికేట్ తీసుకొచ్చేసి డబ్బులు తీసుకుంటాను. అదే రకంగా వితంతు పింఛన్ లేకుండా డెత్ సర్టిఫికేట్ తీసుకొని బోగస్ తీసుకుంటాను. ఆ తర్వాత అదే ఆధార్ కార్డు ఉన్నాయి. ఆధార్ కార్డులలో కూడా ఏజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ చూపించుకొని డబ్బులు తీసుకుంటాను. నేను అదే ఇప్పుడు అధికారులకు అందరూ చెప్పడం ఏంటంటే ఎంబీఏ గారు ఇక్కడనే ఉన్నారు. ఇమ్మీడియట్గా నేను ఈరోజు ఒక పంచాయతీ ఎంక్వైరీ చేస్తే 419 ఉన్నటువంటి పంచాయతీలో 42 పింఛన్లు ఇటువంటి పింఛన్ దొంగ పింఛన్లు ఉన్నాయి. దాన్ని ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పిన. నేను చెప్పేది ఏంటంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇస్తాం. పార్టీలకు అతీతంగా, పార్టీకి సంబంధంగా